Watch full episodes on Jio Hotstar. నేను ఇలా తిరగడం నాకు అసలు ఇష్టం లేదు. మన ఎక్లిప్స్ గ్రూప్ ని పట్టాలంటే వినింగ్ ఫార్ములాని కనిపెట్టాలి. అసలు ఇది ఏం పజల్ అత? ఈ పజిల్ ని సాల్వ్ చేసే తీరాలి. ఈ మనుషులకి నేను ఎంత హెల్ప్ చేశాను, కానీ వాళ్ళు నాకు ద్రోహం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ నేను వాళ్ళని వదిలిపెట్టాను. ఆ శత్రువులు మొదటి ఎక్లిప్స్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేస్తాను. ఆ తర్వాత ఈ జీవతో శత్రుత్వం అంటే ఎవరు కలలో కూడా ఊహించుకోలేరు. ఖచ్చితంగా అలా చేయండి మహారాజా. కానీ వాళ్ళ ప్లానెట్ ని ఎవరు కాపాడారు? జీవా మిషన్ లో జీవా యొక్క సీనియర్ మహారాజు వర్దిల్లాలి. మిల్కీ వే మహారాజు వర్దిల్లాలి. సుప్రీం పోయంజే. డాక్టర్ ట్విస్ట్, నేను వెయిట్ చేసి అలసిపోయాను. ఐ నీడ్ టు హియర్ ది గుడ్ న్యూస్. చెప్పలేకపోయావంటే నేను డెఫినెట్ చేస్తాను. లేదు ఎంజే, నేను మీకోసం కొత్త గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. రాబోయే 4 గంటల్లో మీరు ఆప్టిక్స్ తో లేజర్ మూలంగా ఏ ప్లానెట్ నైనా షిప్ సేఫ్టీ షీల్డ్ ని పెనిట్రేట్ చేసి అందులో ఉన్న క్రీచర్స్ అన్నిటిని హిప్నటైజ్ చేసి డిస్ట్రాయ్ చేయొచ్చు. మహారాజా వర్దిల్లాలి, మహారాజా వర్దిల్లాలి. సుప్రీం పోయంజే. ఆఫ్ కోర్స్ ఆ ప్లానెట్ ని ముందు టార్గెట్ చేసి చూస్. రైట్. సుప్రీమో ఎంజే లెఫ్ట్. వదిలే, నువ్వు చూస్ చేసావు కదా ఎక్లిప్స్ ని, అలాగే పజిల్ నీ చాయిసే కదా, అది కూడా ఎక్లిప్సే కదా. నిర్ణయం తీసుకున్నాను. ఆప్టిక్స్ యొక్క మొదటి టార్గెట్ అదే. ఎక్లిప్స్ గ్రూప్ యొక్క మదర్ షిప్ ఫీనిక్స్. 2120 రెవల్యూషన్ సాధ్యమా? మనుషులు చేసే పనులు తట్టుకోలేక మృగాలు మనుషులకు సహాయంగా ఉండి మనుషుల్ని ఓడించేసింది. ఈ మా ఎక్లిప్స్ గ్రూపే మనుషుల్ని వాళ్ళ ఇంటికి పంపేందుకు వాళ్ళతో పోరాడుతోంది. మా దగ్గర ఎక్కువ సమయం లేదని మాకు బాగా తెలుసు. ఇదంతా 4 సంవత్సరాల ముందే జరిగిందా? అయితే పోస్టర్లో నేను చదివింది 2124 సరిగ్గానే చదివాను. 2124 రేవా, ఇందులో సంతోషపడడానికి ఏముంది? మనం మన ఇంటికి 100 సంవత్సరాల దూరంలో ఉన్నాం. కానీ ఇప్పుడు మనం చాలా మనుషుల్ని చూసాం కదా. ఇక్కడ మనుషులు లేనందువల్ల వాళ్ళని పాతకాలం నుంచి తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ని స్టడీ చేసి జీవ అలాంటి ఒక బ్రెయిన్ ని తయారు చేస్తున్నారు. ఆ బ్రెయిన్ ని రోబోట్ కూడా యూజ్ చేసే విధంగా. ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేస్తారా? వాళ్ళని వర్కర్స్ లాగా యూజ్ చేస్తారు. లో ఆక్సిజన్ లెవెల్ వాళ్ళని అంతం చేసే వరకు యూజ్ చేస్తారు. ఆ తర్వాత టార్గెట్ లొకేటెడ్. అరెస్ట్ చేయండి. రండి గాయ్స్, వాళ్ళు మనల్ని పట్టుకునేలోగా ఇక్కడి నుంచి పారిపోదాం. లడ్డు సింగి జీపుని ఎంత గట్టిగా పట్టుకున్నారంటే ఏదో వాంటెడ్ క్రిమినల్ అనుకుంటున్నారు. అదిగో అటు మన వాళ్ళ నుంచి వెళ్దాం. అక్కడి నుంచి బయటికి వెళ్లే మార్గం ఉంది అనే అనుకుంటున్నాను. శివా, లెట్స్ స్ప్లిట్ అప్. యూడి, నువ్వు సెరిబ్రో, ఐడియా ఇంకా లడ్డు సింగర్ ని తీసుకుని అటువైపు వెళ్ళు. ఇంకా రేవా, నువ్వు రైట్ కి వెళ్ళు త్వరగా. అలాగే. సరే బ్రో, మీరు వెంటనే పరిగెత్తి ఆ రాయి వెనకతలు దాక్కోండి. ఆ తర్వాత ఈ చీపిట్తో క్లీన్ చేసేస్తాను. అది వస్తే చూసుకుంటాను. సరే యుడి. సారీ లడ్డు సింగారు. ఓ
శివ నేను ఎక్కడున్నాను? నేనేమో ఆ వెదర్స్ మార్కెట్ ఉంటుంది కదా, ఆ చోట్లో ఉన్నట్టున్నాను. ఓకే, మేము వస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? నాకు బాగా ఆకలేస్తోంది. ఆకలేస్తోంది. యూడి కామ్ డౌన్, ఆది గురించి ఆలోచించు. యూడి, లడ్డు సింగ్ సార్ ఎక్కడా? సారీ గాయ్స్, ఆ మిషన్స్ తో గొడవ పట్టేటప్పుడు లడ్డు సింగ్ క్యాప్చర్ అయిపోయారు. ఆయన కాపాడడానికి వెళ్దాం అనుకున్నాను, కానీ లోపల మిషన్స్ వచ్చేసాయి. అందువల్ల ఇట్స్ ఓకే యూడి, మనం ఇక్కడి నుంచి బయటికి వెళితే అందరిని తీసుకుని వెళ్ళాలి. కానీ ఫర్ నౌ లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఏంటి అక్కడ ఆగిపోయారు మెషిన్స్? రండి రండి. మిల్కీ వే నాకు సొంతం కాబోతోంది. ఇక నా ఆర్మీలో గ్యాలక్సీ మొత్తం జోకర్సే ఉంటారు. సుప్రీమో ఎంజీ, సుప్రీమో ఎంజీ, ఇప్పుడు మీ పవర్ ని కాస్త చూపెట్టి మోటివేషన్ చేయాల్సిన సమయం వచ్చిందనుకుంటా. నేను ఊరికినే దిస్ మే బి ఫన్. నా స్పేస్ ని అప్గ్రేడ్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సరే బ్రో, అసలు ఇది ఏం ప్లేస్? రేవా, యూడి, ఇది చూడ్డానికి జాన్ అంకుల్ గ్యారేజ్ లా ఉంది కదా. 2000 నుంచి 2020 వరకు ఈ ప్రదేశం జాన్ బ్యాగన్ గ్యారేజ్ గా ఉండేది. కానీ ఇప్పుడు జీవా యొక్క క్యాపిటల్ వేదా సిటీ యొక్క జంపింగ్ గ్రౌండ్. ఏమంటున్నా? వేదా సిటీయా? మనకి మార్గం తెలియడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మనం ఇప్పుడు ఇంట్లో ఉండాలి, కానీ ఇంట్లో లేవు. కానీ ఇంకా స్ట్రేంజ్ గా మారుతోంది. శివ, నువ్వు మిషన్స్ తో ఫైట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ఒకవేళ మన మిషన్ సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తే మనం జీవాన్ని డిఫీట్ చేయాలి. కానీ జీవాన్ని డిఫెక్ట్ చేయడం మన వల్ల అవుతుందా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. వేదా సిటీకి పైనున్న స్పేస్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ఈఎంపీని ట్రిగర్ చేసి. కానీ ఈ ఈఎంపీ అంటే ఏంటి? ఈఎంపీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ పవర్ఫుల్ బ్లాస్ట్ షార్ట్ ఫామ్ ఇది. దీన్ని ఉపయోగించి మనం మెషిన్ సర్క్యూట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. కానీ మనం దాన్ని ఎలా ట్రిగర్ చేయగలం? హ్యూమన్ ఈఎంపీని ట్రిగర్ చేసే మెషిన్ శాటిలైట్ లో ఫిక్స్ చేయబడి ఉంది. ఈ ఆపదలోంచి తప్పించుకోవడానికి జీవాకి ఈ విషయం తెలుసు. తర్వాత ఇది యూజ్ చేసే ముందు ఈఎంపీ ట్రిగర్ చేసే రిమోట్ ని ఆయన హెడ్ క్వార్టర్స్ హై సెక్యూరిటీ రూమ్ లో జాగ్రత్తగా ఉంచారు. చాలా జాగ్రత్త. మనకన్నా అడ్వాన్స్ అయిన హ్యూమన్స్ ఈఎంపీ ట్రిగర్ చెయ్యకపోతే, జీవ దగ్గర ఓడిపోతే మనం మాత్రం అప్పుడు ఏం చేయగలం? ఒక వెల్ విషర్ సహాయంతో మనకు అక్కడ ఉన్న హై సెక్యూరిటీ రూమ్ యొక్క డీటెయిల్స్ మొత్తం అందాయి. ఇంకో విషయం ఏంటంటే మదర్ షిప్ లో మన ఫ్రెండ్స్ దాన్ని డీకోడ్ చేస్తున్నారు. మనందరం కలిసి పోరాడితే మన మిషన్ సక్సెస్ఫుల్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఆ తర్వాత ఎక్లిప్స్ లీడర్షిప్ సహాయంతో మీరు మీ మనుషులందరినీ తీసుకుని ఎర్త్ 2020కి మళ్ళీ వెళ్ళగలరు. ఈ డీల్ ఓకేనా? గాయ్స్, నాకెందుకో ఇక్కడ అనుమానంగా ఉంది. జీవా రోబోట్స్ కోసం గొడవ పడుతున్నారు. అలాంటప్పుడు సరీబ్రోట్స్ రోబోట్స్ ఆయనకెందుకు శత్రువు అయ్యారు? ఎందుకంటే జీవా పవర్ మీద ఎంత పిచ్చిగా ఉన్నారంటే ఆయనకు సహాయం చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా మారిపోయారు. హ్యూమన్స్ మరియు అనిమల్స్, తర్వాత పాత రోబోట్ మోడల్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. మేం మీకు సహాయం చేస్తాం. గ్రేట్. మన ఈ మిషన్ విజయం సాధించాలంటే మనకు ఒక స్పేస్ క్రాఫ్ట్, తర్వాత ఒక పైలట్ అవసరం.
తను ఎవరో నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ ఆయన మన కోసం వెయిట్ చేస్తున్నారు. పదండి వెళ్దాం. మీ గురి అదిరిపోయింది. బ్లేస్ ఓడిపోయారా? సారీ, కానీ నీకు తెలుసా బ్లేజ్ని మూవింగ్ టాక్ గేమ్ లో ఓడించి ఎంత పెద్ద తప్పు చేశావు అని? రిలాక్స్, నేను నీ పేమెంట్ ని తిరిగి ఇచ్చేస్తాను. నువ్వు వేరే వాళ్ళని పైలట్ గా పెట్టుకో. మేము డబుల్ పేమెంట్ ఇచ్చాం, ఎందుకంటే ఈ మిషన్ టాప్ సీక్రెట్. తర్వాత మాకు నమ్మకమైన తెలివిగల పైలట్ కావాలి. అవును, మనం మళ్ళీ బ్లేస్ ని ఎలా ఓడించగలం? వాడు మాట్లాడతాడా? మీరు మీ పని మాత్రం చేయండి. బ్లేజ్ గెలిచేందుకు ఏదైనా అవకాశం ఉందా? నాకు కాదు. అది ఎలా జరిగింది? ప్లేన్స్ మీద ఓడిపోయినందుకు తర్వాత నాకొచ్చే కోపానికి తగిన శిక్ష. నాకు ఒక డౌట్, ఆయనకి బదులుగా ఆయన వర్కర్స్ ఇందులో పాల్గొనొచ్చా? ఏంటి? ఖచ్చితంగానా? అందుకు బదులుగా నేను ఈ చేయితోనే గేమ్ ఆడతాను. లేదు, వీడే ఆడతాడు. నీ దగ్గర బెడ్ పెట్టడానికి ఏదైనా ఉందా? సరే, లూజర్స్ ఎవరో నేను నీకు చూపిస్తాను. నువ్వు ఎప్పుడు హ్యూమన్స్ తో ఛాలెంజ్ చేస్తావా? ఇదే మొదటి రోబో, తనకి బదులుగా ఇంకొకటి ఆడిస్తున్నాడు. ఛాంపియన్స్, మీరెప్పుడు హ్యూమన్స్ కి భయపడటం మొదలు పెట్టారు? నేను లూజర్స్ తో అసలు మాట్లాడను. నువ్వు నిన్ను పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నావు కదా, మరెందుకు భయపడుతున్నావు? తిరిగి రోబో, నీకు ఈ డీల్ ఓకేనా? ఈ కుర్రాడితో నువ్వు నాకు బానిస అవ్వాలి. డన్. ఒకవేళ నేను గెలిస్తే నీ రోలర్ ప్లేట్ తర్వాత స్పేస్ క్రాఫ్ట్ నాది. సరే. అందరూ కొట్టేశావు. నీ గురి సూపర్ గా ఉంది. ఓ నో, ఇదేంటి ఇలా జరిగింది? ఏం చేస్తున్నావు శివ? ఇప్పుడు మీరిద్దరూ నా బానిస అవడానికి సిద్ధం అవ్వండి. ఓకే, నైస్ షాట్, నైస్ షాట్. Oh no! Oh yes! ఏ వాసన! అది 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 నాతో పాటు రా. కమాన్ హ్యూమన్, ఇది నీ వల్ల అవుతుంది. బ్లూ బుల్ హైని గిట్ చేయి, తర్వాత 1000 పాయింట్స్ తో నువ్వు ఓటోని ఓడించగలవు. హ్యూమన్ హ్యూమన్, కమాన్ శివ! Come on, Shiva, come on. Focus, focus, focus. Full focus. Yes! 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 Arey Adi. శివ! Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.